పాలకూరతో బజ్జీలు. నేను చిన్న కళాయి పెట్టానండి. ఈ కళాయితో నాకు అవ్వట్లేదు. నేను మొన్న పునుగులు వేసుకున్నాము. బజ్జీలకి అయితే సరిపోద్దిలే, 4-5 కదా వేసేది, 10 దాకా వేస్తాను. సరే చిన్న కళాయి సరిపోతుంది కదా అని సరిపెట్టుకున్నాం. అంటే ఒక్కొక్క ఆకేస్తే చాలా టైం పడుతుందండి. అందుకని ఈ 2 వేసి 3 వేసి వేసేస్తా, తొందరగా అయింది. చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంటాయండి ఈ పాలకూర బజ్జీలు. పిల్లలకి కూడా ఇట్లా చేసి పెడితే వాళ్ళు చాలా సంతోషంగా తినేస్తారు. స్కూల్కి వెళ్ళి రాగానే ఏదో ఒకటి ఇలా పెట్టేసేయండి ఆకుకూరలతో చేసి. మీరు చాలా బాగుంటాయి కదా ఆకుకూరలతో. సరేనా? ప్రతి ఆకుకూర చేసుకోవచ్చు మనం. చేసుకోంది లేనే లేదు. చూడండి ఎంత బాగుంటాయి. సూపర్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చేసుకోండి, తినండి. సరేనా? ఈ కాడలు ఇప్పుడు వేగేది, ఇవి వేగుతున్నాయి బజ్జీలు. కాడలు వేగాలి కదా మనకి. చూసారా సూపర్గా ఉంటాయి. చాలా బాగుంటాయండి. మీరు చక్కగా ఇలాగే చేసుకుని తినండి. సరేనా? చూసారా బాగా చేతులు వణుకుతున్నాయి, పడిపోద్దేమని భయం. ఒక పక్కన సూపర్గా వచ్చినాయండి. పర్వాలేదు, బాగానే కలిపా. చేతులు వణికినా కూడా బాగా కలిపా కదా. అబ్బా చూడండి ఎంత బాగా వచ్చాయి. చూసారా? కాసేపు మర్చిపోయా నేను వేసి, మిమ్మల్ని కూడా మర్చిపోయా. అందుకే ఇలా వచ్చినాయి. చాలా బాగా వచ్చినాయండి. ఇది పాలకూర బజ్జీ. సరేనా? చూసారా సూపర్గా వచ్చినాయి. మీరు ఖచ్చితంగా తిని చూడండి, చేసుకోండి, తినండి. చూడండి సూపర్గా ఉంటాయండి బాబు. స్టవ్ బంద్ చేస్తున్నానండి.